నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. బొప్పాయి రైతులను నిలువునా ముంచిన నర్సరీల యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్కు వినతిపత్రం సమర్పించిన బొప్పాయి రైతులు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా కలికిరి, వాయల్పాడు, కలకడ, గుర్రంకొండ మండలాల బొప్పాయి పంట కవులు రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జములయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డిలో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని 4 మండలాలలో 200 ఎకరాలలో 100 మంది కౌలు రైతులు మదనపల్లిలోని శేఖర్ రెడ్డి నర్సరీ, కలికిరిలోని రాజన్న నర్సరీల నుండి మొక్క 12 రూపాయల చొప్పున కొనుగోలు చేసి పంట సాగు చేశారని, ఒక్కొక్క ఎకరానికి 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారని అన్నారు. నర్సరీల యాజమాన్యం నాసిరకం మొక్కలు ఇవ్వడం వలన పంట దిగుబడి రాక రైతులు నష్టపోయారని, నష్టపరిహారాన్ని నర్సరీల యాజమాన్యం నుంచి ఇప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. సార్ నమస్కారం అండి. మేమంతా బొప్పాయి రైతులం అండి. అదే మన కలికిరి, మదనపల్లి, కలకడ ప్రాంతాల్లో బొప్పాయి రైతులు 300 మంది నారు తీసుకొచ్చి పంట వేసాం సార్. అదేమో కాయ సైజు పెరగలేదు, పరిపక్వత రాకముందే రాలిపోతూ ఉంది. ఏంటి కారణం అని చూస్తే అది నాసి రకం నారని మా అనుభవం ద్వారా తెలుస్తుంది. దీన్ని పోయిన నెల 18వ తారీఖు నాడు మన జాయింట్ కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాము. ఇష్యూని తీసుకొస్తే ఆయన స్పందించి విద్యావంత శాఖ అధికారులను కూడా పిలిచి మీరు వెంటనే అనుమతి లేని వాళ్ళు ఎవరు ఉన్నారు, నాసిరకం నారు అమ్ముతున్న వాళ్ళు ఎవరు ఉన్నారు, చర్య తీసుకోండి, దీని పంటను కూడా అంచనా వేయండి అని చెప్పున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అధికారులు కూడా మాతో కొంతమంది అధికారులు వచ్చి రైతులు అడిగారు ఏం జరిగిందని. అంతవరకు తెలిసింది డ్రైవర్ ఒకళ్ళు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు సార్. రైతులు నష్టపోతా ఉన్నారు. మేము అడిగేది ఏంటంటే సార్, నష్టపరిహారం నర్సరీ యాజమాన్యం నుంచి ఇప్పించాలనేది మా. రెండోది, నాసిరకం నారు అమ్ముతామంటే ఒక గ్రామానికి లైసెన్స్ తీసుకొచ్చి ఇంకో గ్రామంలో నర్సరీ పెట్టి ఒక నారుకి లైసెన్స్ తీసుకొచ్చి ఇంకో నారు ఉత్పత్తి చేసి రైతులు మోసగిస్తున్నాం సార్. అది రెండు. మూడోది ఏంటంటే మరి ప్రభుత్వం కూడా మోసగిస్తున్నారు. ఒక బిల్లు కూడా ఇవ్వట్లేదు వీళ్ళకి. ప్రభుత్వం ట్యాక్సీ ద్రోహం చేస్తున్నారు. ఇప్పుడు రైతులకు బిల్లు ఇవ్వకోకుండా వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇట్లా ప్రభుత్వాన్ని, రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మదనపల్లి శేఖర్ రెడ్డి నర్సరీ సార్, ఆయన 99% మంది రైతులు ఆయన దగ్గర నారు తీసుకొచ్చారు సార్. రసీదు ఇవ్వలేదు, ఆన్లైన్ పేమెంట్ చేయించుకున్నారు. ఇప్పుడు అడిగితే మీ తిక్కులు కూడా చెప్పుకొని ఎల్లారెడ్డి కలికిరిలో ఒక ఆయన, మదనపల్లి శేఖర్ రెడ్డి, రాజన్న, వీళ్ళు కాకుండా పండిత్, తర్వాత ఇంకొక అతను ఎవరు ఇస్మాయిల్ ఖాన్ అనే ఎవరు ఉన్నారంట. వాళ్ళు మహారాష్ట్ర నుంచి నారు తీసుకొచ్చి, కర్ణాటక నుంచి నారు తీసుకొచ్చి ఇక్కడ చదువులేని రైతుల యొక్క అమ్మాయికత్తును ఆసరా చేసుకొని మోసం చేస్తున్నారు సార్. మీరు అన్న కలుగేసి అసలు దీనికి దృష్టిలో న్యాయం చేయకపోతే మాత్రం ఒకళ్ళు 2 లక్షల రూపాయలు పెట్టారు. అంతా కౌలు రైతు. ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. పిలిపించి కాస్త న్యాయం చేసి ఏర్పాటు చేయండి సార్. మా DTW గారు ఈ ప్రోగ్రామ్ అంతా క్లోజ్ చేసుకొని అయిపోయిన తర్వాత నాకు చెప్పండి ఎప్పుడు ఆశ సార్. అది మీరు కాస్త 2-3 రోజుల్లో పిలిపించి న్యాయం చేయండి.